హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళు చూసుకుంటే బైపీసీ సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోవాలన్నమాట. లేదంటే చాలా నష్టపోతారు. సో ఎందుకంటే మనకి కౌన్సిలింగ్ టైంలోని ఈ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీగా కావాలి కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలంటే. సో ఆ డాక్యుమెంట్స్ ఏంటి, ఇప్పటి నుంచి ప్రిపేర్ చేసుకోండి. సో ప్రతిదీ తెలుసుకుందాం. అంతకంటే ముందు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటేనే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. సో మీ సపోర్ట్ అయితే కావాలి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ అనేవి కంపల్సరీగా మీ దగ్గర అయితే ఉండాలి. ఎందుకంటే మనకి బైపీసీ కౌన్సిలింగ్ అనేది అయితే మరి కొద్ది రోజుల్లో స్టార్ట్ అవుతుంది. సో ఈ డాక్యుమెంట్స్ కనుక లేకపోతే మాత్రం మీకైతే చాలా ఇబ్బంది అవుతుంది. సో ఆ డాక్యుమెంట్స్లో ఫస్ట్ వచ్చేసరికి ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అయితే కావాలంటుంది. అంటే మనకి ఇక్కడ ర్యాంక్ కార్డ్ అయితే కంపల్సరీగా కావాలి. అలాగే హాల్ టికెట్ అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట. అలాగే ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో ఏదైతే ఉందో అదైతే కంపల్సరీగా ఉండాలి. అలాగే ఇంటర్మీడియట్ టీసీ కూడా ఉండాలి. అలాగే 10th మార్క్స్ మెమో ఏదైతే ఉంటుందో అవి కూడా మీ దగ్గర ఉండేలా చూసుకోండి. అలాగే 6th to 10th ఇంటర్ బానిఫైడ్ సర్టిఫికేట్ ఉంటుంది, లేదా స్టడీ సర్టిఫికేట్ కానీ అది కూడా మీ దగ్గర ఉండేలా చూసుకోండి. అండ్ అలాగే ఆధార్ ఒరిజినల్ జిరాక్స్ కూడా తీసుకోండి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ చూసుకుంటే ఓసీ, బీసీ, ఎస్టీ వాళ్ళకి ఎవరికైతే ఉంటారో సో వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. అండ్ ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఉంటుంది. అది కూడా వ్యాలిడ్ ఇయర్ 2024-25 ఏదైతే ఉంటుందో అది మాత్రం వ్యాలిడ్ ఇయర్ అనమాట. అదైతే ఉండేలా చూసుకోండి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. సో అలాగే స్పెషల్ కేటగిరీలో చూసుకుంటే ఎన్సీసీ స్పోర్ట్స్ కోట ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి అయితే ఈ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో బయట కాలేజ్ ఎవరైతే వస్తారో బయట స్టేట్ సంబంధించి వాళ్ళ దగ్గర రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కంపల్సరీగా ఉండాలి. వీటన్నిటిని ఒరిజినల్తో పాటు 2 జిరాక్స్ కాపీస్ అయితే తీసుకోండి. ఎందుకంటే మనకి ఒరిజినల్ అడుగుతారు, అలాగే జిరాక్స్ కాపీస్ కూడా అడుగుతారు. అప్పటికప్పుడు జిరాక్స్ తీసుకోవాలి. దగ్గరలో ఏదైతే జిరాక్స్ సెంటర్ లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. సో అందుకోసమే జిరాక్స్తో పాటు మనకి అది ఒరిజినల్తో పాటు జిరాక్స్ కూడా ఇలా చూసుకోండి. సో చాలా యూజ్ అవుతుంది మీకు అయితే. సో వెంటనే మనకి ఇప్పుడు బైపీసీ సంబంధించి కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేసినా కానీ మీకు అయితే వెంటనే తెలియజేస్తాను. మరి కొద్ది రోజుల్లో స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడు స్టార్ట్ చేసినా మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. చాలామంది బైపీసీ ఎప్పుడు అడుగుతున్నారు. సో ఈ విధంగా అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ముందు ఈ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసి రెడీ ఉంచుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ నౌ.